హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దియదృతి బ్లాగ్స్. ఇదైతే నేను అడదండి సామాన్లన్నీ తోమేసి ఇంక బయటనైతే వదిలేసాను. ఇంక నైట్ ఇంట్లో తెచ్చి ఓపిక లేక బయటనైతే దుప్పటి కప్పేసి వదిలేసానండి. ఇంక చికెన్ పకోడీకి ఈరోజు అయితే నేను రెడీ చేస్తున్నాను. చికెన్ ఫ్రై చేద్దామని పకోడీకి ఇంకా మొత్తం కలిపేసాను. అందులో ఏ మసాలా వేసానో ఎలా చేశానో తెలుసుకోవాలంటే ఒకసారి నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చెక్ చేయండి. నేను అంతకీ కాకపోతే నా ఛానల్ నేమ్ కింద అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు ఓపెన్ చేస్తే మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. ఒకవైపు అన్నం అయితే పెట్టేశానండి, ఇంకోవైపు అయితే చారు చేస్తున్నాను. నాలాగా ఎంతమంది చారు చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే డైరెక్ట్గా పోపు వేసేసి ఇలా చేసేస్తానమాట. మరుగు చారు అయితే ఎప్పుడు చేయను. ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. టేస్ట్కి మాత్రం ఏమాత్రం తీసిపోదు. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. ఇంకా తాలింపు పెట్టేసుకొని మరిగిన తర్వాత వాటర్ వేసేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి నీళ్ళు మరిగిన తర్వాత సాల్ట్ కొంచెం అదైతే వేస్తాము. చింతపండు పులిపే కదండి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా అన్నము చారు అయిపోయిన తర్వాత చికెన్ పకోడీ అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట. చికెన్ పకోడీ అయితే చాలా బాగా కుదిరిందండి, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. ఇంక పకోడీ అయిపోయిన తర్వాత నైట్కి అన్నం తినేసాము. నాకైతే నైట్ ఇంట్లో పనులు చేయడం వల్ల అయితే అరికాళ్ళు అరిచేతులు విపరీతంగా నొప్పి వచ్చే నరకం అయితే కనిపించింది. నిన్నైతే T20 మ్యాచ్ అయింది కదండి, వరల్డ్ కప్ ఇండియా అయితే గెలిచింది. నేను పడుకొని చూశాను అనమాట. 10:30 దాకా ఉన్నాను. మళ్ళీ తర్వాత నిద్ర అయితే వచ్చేసింది. మళ్ళీ లెగిసాను, ఇండియా గెలిచిందని చెప్పేసి చాలా ఆనందంగా అనిపించింది. మీలో ఎంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారో కూడా నాకైతే కామెంట్ చేయండి. నా వ్యూస్ అయితే చాలా వస్తున్నాయండి. నా ఛానల్కి చాలామంది బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మళ్ళీ వస్తాను. బాయ్.